మీ తండ్రి గారు మరణించిన తర్వాత మీ కుటుంబ పెద్దగా కేసీఆర్ గారే ఉన్నారు. అంటే కేసీఆర్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసీఆర్ గారే మీ భర్త కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు, మీ వివాహం దగ్గరుండి చేశారు. అన్నీ తానే చేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడిన కేసీఆర్ గారిని కాదని, అంటే మీ బాబాయ్ గారిని కాదని మీరు కాంగ్రెస్ పార్టీ పంచన ఎందుకు చేరారు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నట్టు? అంటే అసలు మీ కుటుంబానికి కేసీఆర్ గారి వల్ల జరిగిన నష్టం ఏంటి అసలు? వాస్తవమేనండి. మా నాన్నగారు చనిపోయాక మా బాబాయ్ గారు బాధ్యత తీసుకొని నా పెళ్లి జరిపించడం, కాళ్ళు కడగడం, ఇవి మటుకు నిజాలు. అప్పటి వరకు బాగానే ఉంది, సొంత కూతురులాగా చూసుకున్నారు, వివాహం జరిగిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత 97లో ఆయన ఫస్ట్ మినిస్టర్ కావడం జరిగింది. 97లో ఆయన మినిస్టర్ అయినాక, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినాక అప్పటి నుంచి కొంచెం మా బాబాయ్ గారు అత్తగారి ప్రమేయం ఎక్కువైపోయి, అప్పుడే మా నాన్నమ్మగారు కూడా చనిపోయారు నా మ్యారేజ్ అయినాక 1 ఇయర్కి. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యి కొంచెం మా ఫ్యామిలీలో డిఫరెన్స్ రావడం. అప్పుడు హరీష్ ఉండేది మాతో పాటు బాబాయ్ గారికి దగ్గర. ఇక ఆ ఫ్యామిలీ ఎంటర్ అయినాక కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్? ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది? ఎలాంటి కారణాలు మీకు ఆయన సాకుగా చూపేవారు? అసలు అవి ఏంటి, అంశాలు ఏంటి? అసలుకి ప్రత్యేకంగా ఆయన ఏం కారణాలు చూపించలేదు, ఆయన నుంచి ఇబ్బంది ఏం లేదు, ఆయన ఏమీ అట్లా చేయలేదు. కాకపోతే 97లో ఆయన మినిస్టర్ అయినాక నేను చెప్పాను కదండి, వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళ ప్రమేయం ఎక్కువయ్యి ఆయన ఒక ట్రాన్స్పోర్ట్, ఒక ఎమ్మెల్యే అయితే ఎంతో బిజీగా ఉంటారు. ఒక మంత్రి మామూలుగా ఫ్యామిలీకి రోజుకి ఎంత టైం కేటాయించగలుగుతాడు, ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది అనేది ఆయన టైం స్పెండ్ చేయలేకపోతాడు. ఇంటర్నల్ ఫ్యామిలీ మ్యాటర్ గురించి కొన్ని విషయాలు ఆయన నోటీస్కి రావండి. అయినా మేము సర్దుకపోయినామండి. ఆ తర్వాత 99లో కేసీఆర్ గారికి మళ్ళీ మినిస్టర్ ఎక్స్పాన్షన్ జరగలేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్ వచ్చింది, డిప్యూటీ స్పీకర్ ఉండిపోయినారు వారు. 2001లో వారు పార్టీ లాంచ్ చేసిండ్రు. 2001లో వారు పార్టీ లాంచ్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు అడిగారు కదా నా భర్తకు కాళ్ళు కడిగినని, ఆ తెలంగాణ పార్టీ లాంచ్ అయినప్పుడు ఒక 6-7 వ్యక్తులతోటే అప్పుడు ఆ పార్టీ పుట్టింది. దాంట్లో నా భర్త మధుసూదన్ రావు గారు కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్. ఆయన ఒక కాళ్ళు కడిగిన అల్లుడుగా కాకుండా, ఒక అన్నల్లుడుగా కాకుండా, ఒక సామాన్య కార్యకర్తలాగా పార్టీకి వర్క్ చేయడం జరిగింది. పార్టీ పురుడు పోసుకున్నప్పుడు వాళ్ళ బాబాయి గారైన రేగులపాటి పాపారావు గారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అండి, సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు 2001లో. అప్పుడు పురుడు పోసుకున్న పార్టీ, కుళ్ళగూడ ఉట్టని పార్టీకి మా భర్త గారైన మధుసూదన్ రావు గారు, వారి బాబాయ్ అయిన పాపారావు గారిని పార్టీకి తీసుకురావడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనే పార్టీకి తీసుకొచ్చిన ఆయన శాయశక్తుల కరీంనగర్లో పార్టీని పురుడు పోయించి 2010 వరకు అహర్నిశలు ఒక సామాన్య కార్యకర్తలుగా, అల్లుడు అనేది కాకుండా అది మర్చిపోయి, ఆ హోదా మర్చిపోయి సామాన్య కార్యకర్తలకు ఆయన పనిచేస్తే పార్టీ పుట్టింది ఒక ఉద్దేశంతో. 2000 తర్వాత అది డైల్యూట్ అయింది ఒక రకంగా. 2006 నుంచి 2009లో నేను చెప్పడం కాదు, మీకు నాగరాజు గారు మీకు తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. కేసీఆర్ గారు పార్టీ పుట్టినప్పుడు ఒక మాట చెప్పారు, నాకు తెలంగాణ పార్టీ పెడుతున్నా అంటే నాకు ఏ పదవులు ఆశిస్తలేను, నాకు ఏ పదవులు అవసరం లేదు, నిన్న అన్న అనుభవించిన నేను నా ముసల్ది మియా బీబీ మేమిద్దరమే, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు, నాకు ఏ పదవులు ఆశించా, నేను తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలాగుంటా, తెలంగాణ రావడమే నా ధ్యేయము, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళ నుంచి అవస్థలు పడుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నేను ముందు నడిపిస్తా అని చెప్పిన ఆ వ్యక్తి 2009లో నా భర్తతో పాటు పనిచేసిన కేకే మహేందర్ రెడ్డి గారు, అట్లా చాలామంది ఉన్నారు. అట్లాంటి నాయకులకు కేకే మహేందర్ రెడ్డి గారికి సిరిసిల్ల టికెట్ కన్ఫామ్ అయినాక తర్వాత అప్పటికప్పుడు ఒక గంటల వ్యవధిలో ఆయన టికెట్ను మార్చేసి ఆయన కొడుకైన ఈరోజు ఐటీ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్ కేటీఆర్కి మళ్ళీ ఆయనకు సీట్ కన్ఫామ్ చేయడం జరిగింది.
ఒక కేకే మహేందర్ రెడ్డి గారు కాదు, ఇట్లా నా భర్తకు అన్యాయం జరిగింది. ఇప్పుడు నేను మీ మీడియా ముఖంగా పేర్లు చెప్తున్నాను, కానీ పేర్లు చెప్పుకొని లేని వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఈరోజు కనీసం అపాయింట్మెంట్ కూడా అక్కడ లేని పరిస్థితిలో ఉన్నారు. సీఎం గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, కవితది కానివ్వండి, అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని వ్యవస్థ నడుస్తూ ఉంది ఈరోజు.